హలో గైస్, వెల్కమ్ టు ఫ్రీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.1లోని సెకండ్ ప్రాబ్లం అనమాట. ఓకే గైస్, మీకు ప్రతి ఒక్క ఆన్సర్ కావాలంటే రియల్ నెంబర్స్ అండ్ పాలినామియల్స్ కంప్లీట్ అయిన లెసన్స్ మీకు నోట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా విక్టరీ స్టడీస్లో అవైలబుల్గా ఉండే. ఇన్స్టాగ్రామ్లో టైప్ చేయండి విక్టరీ స్టడీస్ అని, మీకు అవైలబుల్గా ఉండే. ఓకే గైస్, ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ చెప్తున్నా గైస్, ప్రతి వీడియోలో చెప్పినట్టు చెప్తుంది, వినేటప్పుడే ఫోకస్గా వినండి. ఎలాంటి ప్రాబ్లం అన్నా ఈజీగా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నోట్స్ కూడా పర్ఫెక్ట్గా రాసుకోండి. ఓకే, ఆన్ ద కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2, c1/c2, find out whether the representing the following pairs of linear equations intersect at a point or parallels or coincident. ఇక్కడ చూడండి, ఆన్ కంపేరింగ్ చేసుకోవాలంట. ఏంది? a1/a2, b1/b2, c1/c2. ఓకే, following the pair of linear equations. Okay, intersect at a point, parallel or coincident. ఓకే, ఇక్కడ చూడండి, మనకి వీడియో మీరు ఖచ్చితంగా మీరు ఇంట్రడక్షన్ పార్ట్ 2 చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మీరు క్వశ్చన్ బాగున్నారంటే చాలా ఈజీ. ఇంట్రడక్షన్ పార్ట్ 2 వినండి, చాలా ఈజీగా ఉంటుంది. అది వింటేనే ఇది మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఈ ఆన్సర్స్ అనేటివి కనుక్కోవాలి. అంటే అది కంపేరింగ్ చేసుకోవాలి. దీంట్లోకి a1/a2, b1/b2, c1/c2 కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకున్న తర్వాత అది ఇంటర్సెక్ట్ అవుతుందా, ప్యారలల్ అవుతుందా, కోఇన్సిడెంట్ అవుతుందా కనుక్కోమంటున్నారు. ఓకే గైస్, ఇక్కడ చూడండి, స్టెప్ చూద్దాం. గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఇక్కడ మనకి 5x - 4y + 8 = 0. తర్వాత 7x + 6y - 9 = 0. ఇప్పుడు కంపేర్ చేసుకోవాలి. దేంట్లోకి? a1/a2, b1/b2 లోకి కంపేర్ చేసుకోవాలి. ఓకే, a1/a2 = b1/b2 = c1/c2 కంపేర్ చేసుకుందాం. ఇక్కడ a వచ్చేసి ఎంత మనకి? 5, a2 వచ్చేసి ఎంత? 7, b1 ఎంత? -4. మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డినోట్ చేయాలి. ఓకే, +6 = 8 ఉంది కాబట్టి 8/9 -9. ఓకే, ఇక్కడ ఏదన్నా మనకి ఈక్వల్ అవుతుందా? ఏది ఈక్వల్ కావట్లేదు. అంటే ఇప్పుడు ఏంది, మనం ఏమని రాయొచ్చు? a1/a2 ≠ b1/b2 ≠ c1/c2. ఇక్కడ చూడండి, ఇలా అన్ని నాట్ ఈక్వల్ వస్తే ఏమైనా ఆన్సర్ మీకు. అందుకే చెప్తున్నాం, మీకు ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా ఇంట్రడక్షన్ పార్ట్ 2 వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థర్డ్ లెసన్ ఖచ్చితంగా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది దాంట్లో. ఓకే గైస్, ఇక్కడ చూడండి, మనకి ఏది ఈక్వల్ కాలేదు ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ ఏది ఈక్వల్ కాకుండా, అందుకే మీకు ఇక్కడ డైరెక్ట్ అర్థం కావాలని నేను బ్లూ కలర్ ఇక్కడ వరకే క్వశ్చన్ మళ్ళీ మీకు అర్థం కావాలని ఇక్కడ రాశాను. ఓకే, ఇక్కడ ఏది ఈక్వల్ కాకుండా ఏంది? ఇంటర్సెక్ట్. అంటే ఈ లైన్స్ ఏంది? ఇంటర్సెక్ట్. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? ఇక్కడ చూడండి, therefore the lines intersecting points. ఓకే, intersect at a point. ఓకే గైస్, ఇదే దాని ఆన్సరింగ్. the lines intersect at a point. ఓకే, అర్థమైందా గైస్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సేమ్. ఈ మెథడ్ ఎలా చేస్తామో ఈ మెథడ్ కూడా సేమ్ అలాగనే చేయాలి. ఓకే, సొల్యూషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, మళ్ళీ సేమ్ అలాగనే రాసుకోవాలి. గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇక 9x + 3y + 12 = 0. తర్వాత 18x + 6y + 24 = 0 కంపేర్ చేసుకోవాలి. a1/a2 = b1/b2 = c1/c2 లో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ a1 ఎంత మనకి? a1 ఎంత? 9/a2 ఎంత మనకి? 18. ఓకే, ఇక్కడ b1 ఎంత మనకి? 3, b2 ఎంత? 6, c1 ఎంత మనకి? 12, c2 ఎంత? 24. ఓకే, ఇక్కడ చూడండి, 9 1 జా క్యాన్సలేషన్ జరుగుతుంది. 9 1 జా 9 2 జా 3 1 జా 3 2 జా 12 1 జా 12 2 జా. ఇక్కడ చూడండి, మనకి అన్ని 1/2 లో వచ్చినాయి. ఓకే, రాద్దాం.
అంటే 1/2 ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2 అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఇలా అన్ని ఈక్వల్ వస్తే మనం ఏమని చెప్పొచ్చు కోఇన్సిడెంట్ లైన్స్ అంటే కోఇన్సిడెంట్ అంటే ఒకదాని మీద ఒకటి వస్తుంది అనమాట ఇది ఆన్సర్ అంటే దీనికి ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అంటే ఈ ఈక్వేషన్ కి మీరు ఏ సొల్యూషన్ పెట్టగానే ఆన్సర్ 0 వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఏమనొచ్చు ద టూ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ ఏమని రాయొచ్చు ఇక్కడ చూడండి అన్ని ఈక్వల్ అయినాయి కాబట్టి కోఇన్సిడెంట్ లైన్స్ అని రాయొచ్చు కోఇన్సిడెంట్ ఓకే అర్థమైందా ఇక్కడ చూడండి టూ లైన్స్ ఆర్ కోఇన్సిడెంటెడ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సేమ్ ఈ మెథడ్ ఎలా చేస్తామో దీనికి కూడా అలాగనే ఓకే మళ్ళా గివెన్ ద pair of linear equations ఓకే ఇక్కడ చూడండి ఏముంది 6x minus 3y plus 10 equal to 0 సెకండ్ ఇది 2x minus y plus 9 equal to 0 కంపేర్ చేసుకుంటే a1/a2 లేకే a1/a2 b1/b2 c1/c2 ఓకే ఇక్కడ a1 ఎంత మనకి 6/2 c1 ఎంత మనకి b1 ఎంత మనకి -3 ఇక్కడ మైనస్ ఇక్కడ చూడండి మనకి -1 తీసుకుంటాం ఎందుకంటే y కోఎఫిషియంట్ తీసుకుంటాం ఓకే అర్థమైందా -1 మైనస్ ఉన్నప్పుడు డినోట్ చేయమన్నాడు కాబట్టి డినోట్ చేయాలి తర్వాత c1 ఎంత 10 c2 ఎంత 9 క్యాన్సలేషన్ జరుగుతుందా ఇక్కడ 2 1 జా 2 3 జా ఓకే ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సల్ ఇక్కడ చూడండి 3/1 ఈక్వల్ టు 3/1 ఈక్వల్ టు 10/9 వచ్చింది అంటే ఒకటి ఈక్వల్ అయింది ఒకటి నాట్ ఈక్వల్ అయింది ఇలా ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ అవుతే ఏమొస్తున్నది ప్యారలల్ అంటే నో సొల్యూషన్స్ ఓకే ఇక్కడ చూడండి ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వస్తే ప్యారలల్ అంటే ద టూ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఇది ప్యారలల్ లైన్స్ ఓకే గైస్ అర్థమైంది కదా టాపిక్ ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ మీకు ఎగ్జామ్ లో కానివ్వండి లేకుంటే మీ స్కూల్లో టెస్ట్ పెట్టినప్పుడే కానివ్వండి గుర్తుపెట్టుకోండి మనకి ఇలా కంపేర్ చేసుకోమన్నప్పుడు ఇలా a1/a2 లెక్క కంపేర్ చేసుకోవాలి క్యాన్సిలేషన్ జరిగితే మైనస్లు కూడా కొంచెం ఇబ్బంది పడతారు చూడండి ఎందుకంటే ఇక్కడ మైనస్లు ఉంటే కూడా మీరు క్యాన్సిల్ చేయాల్సింది ఒక మైనస్ ఉందంటే కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే సేమ్ ఇలా రాసేస్తుంటే అయిపోతుంది ఇదేమో ఫస్ట్ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఒక సొల్యూషన్ వస్తుంది దీనికి మాత్రం ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ ఏ ఆన్సర్ పెట్టినా కండిషన్ అవుతుంది ఓకే వీటికి మాత్రం అసలు సొల్యూషన్స్ అసలు గ్రాఫే రాదు ఇంకా ఒక విషయం చెప్పాలంటే ఓకే అర్థమైందా గైస్ ఓకే